తెలంగాణ వైపు పవన్ కళ్యాణ్ ప్రయాణిస్తున్నాను, నేను ఇక్కడికి వచ్చి కంటెస్ట్ చేస్తాను, నేను ఎన్నికలప్పుడు అది అతనికి రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు. ఆయన పార్టీ ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చు. ఆయన అసలు ఫస్ట్ టైం పోటీ చేయడం కాదు, ఇంతకుముందు కూడా మనం అనుకున్నాము. బట్ ఆల్రెడీ ఆయన పోటీ చేశాడు. జిహెచ్ఎంసీలో మొత్తం ఎన్నికల్లో పోటీ చేస్తే ఒక్క సీటు కూడా డిపాజిట్ కూడా రాలేదు. సరే, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఇప్పుడు ఆయన మళ్ళీ వస్తున్నాడు. అంటే తెలంగాణలోకి ఆయన అడుగు పెడతానంటే మీరు రావడానికి వీల్లేదు, మిమ్మల్ని రానివ్వము అనేటువంటి ఒక వాదన. నేను దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? సార్, ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర అనే పదాలు, జనం మధ్య ఎమోషన్స్, విద్వేషాలు అవన్నీ కూడా 12 ఏళ్ల క్రితం జరిగిన సంఘటన. అదంతా అయిపోయింది. 2 తెలుగు రాష్ట్రాలు కలిసి ఉంటున్నాయి, 2 ప్రోగ్రెస్లో వెళ్తున్నాయి, అందరూ హ్యాపీగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ అనేట ఆయన భారతదేశంలో అంతర్భాగంగా ఎలక్షన్ కమిషన్ రిజిస్ట్రేషన్ చెందిన పార్టీలో ఆయన ఏ రాష్ట్రంలో అయినా పోవచ్చు. ఒక జాతీయ పార్టీ అయితే తెలంగాణలోనే ఇక్కడే పుట్టింది ఆ పార్టీ, ఆవిర్భవించింది. ఆయన చాలాసార్లు ప్రతి సందర్భంలో తెలంగాణ మీద ప్రతి దగ్గర కూడా చెప్తుంటాడు, నేను ఇక్కడ నేర్చుకున్నా. తెలుగుదేశం కూడా ఇక్కడ అయితే ఆయన ఏమంటాడంటే, మొన్న ఒక స్పీచ్ లో, ఈ మధ్య ఒక 1 year బ్యాక్, తెలంగాణ విద్యార్థులు నిరుద్యోగులు చేసిన పోరాటం చూసి నేర్చుకోండి అని అక్కడ జనసేన సైనికులకి చెప్తున్నాడు. తెలంగాణ వాళ్ళు ఎంత నిజాయితీగా, ఎంత నిబద్ధతగా కొట్లాడతారు, వాళ్ళు వాళ్ళ రాష్ట్రం సాధించుకోవడంలో కానీ, అక్కడ విద్యార్థులు ప్రభుత్వం మీద కొట్లాడడం కానీ మనకు లేదని చెప్పి వాళ్ళని మోటివేట్ చేసిండు. ప్లస్ పవన్ కళ్యాణ్ తెలియగల్లోడా, పవన్ కళ్యాణ్ రాజకీయ విజ్ఞత ఉందా లేదా పక్కకు పెడితే, పవన్ కళ్యాణ్ అనేటోడు నిజాయితీ పరుడు అనేది 2 తెలుగు రాష్ట్రాల్లో ఆయన తనకు ఉన్నది ఏమన్నా ఇస్తున్నాడు తప్ప ఆయన దాచుకోవడానికి వచ్చిండు అనేది ఎవరు నమ్మట్లే. ఇప్పుడు తెలంగాణకి పవన్ కళ్యాణ్ వస్తే తెలంగాణ మొత్తం షేక్ అయిపోతుందా? పవన్ కళ్యాణ్కున్న ఓటు బ్యాంక్ ఎంత, పవన్ కళ్యాణ్కున్న ఎమ్మెల్యే సీట్లు, ఇక్కడ ఆయన వార్డు మెంబర్ ఉన్నారా, ఆయనకి ఏమైనా ఎమ్మెల్యేలు ఉన్నారా, ఎమ్మెల్సీలు ఉన్నారా, కౌన్సిలర్లు ఉన్నారా? మిగతా అన్ని రాజకీయ పార్టీలాగా ఆయన కూడా వస్తున్నాడు అనుకోండి. వస్తే మనము బీఆర్ఎస్ పార్టీ తెలంగాణకి, ఆంధ్రాకి పోయినాం కదా, మనం ఉత్తరప్రదేశ్కి పోయినాం, మహారాష్ట్రకి పోయినాం, బెంగాల్కి పోయినాం. మనం 1000 కార్లు వేసుకొని మహారాష్ట్ర మీద దండయాత్రకే పోయినాం. రాజ్యాంగం కల్పించిన హక్కు. పవన్ కళ్యాణ్ తెలంగాణకి వ్యతిరేకంగా కుట్రలు చేసి, పవన్ కళ్యాణ్ హైదరాబాద్లో ఆయన తెలంగాణ ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే బరాబర్ నిలదీస్తాం, అది ఎప్పటికీ ఉంటుంది. కానీ ఒక పవన్ కళ్యాణ్ వచ్చి మీటింగ్ పెట్టుకోగానే, ఒక ఎన్టీఆర్ విగ్రహం మైత్రివనంలో పెట్టంగానే తెలంగాణ షేక్ అయిపోతుందంటే తెలంగాణ వాదం అంత వీక్ ఉందా? 70 ఏళ్ల నా తెలంగాణ 52లో పుట్టి ముల్కీ ఉద్యమం నుంచి తెలంగాణ అనే పదం మహాశ్వేతాదేవి గారు చెప్పారు, ఒక మహామంత్రం. తెలంగాణ ప్రజలు 369 మంది ఆర్మీతో కొట్లాడి చచ్చిపోయారు. ప్రపంచ పోరాటాల చరిత్రలో తెలంగాణ విద్యార్థులు చేసిన త్యాగంతోటే జార్జ్ ఫెర్నాండెస్ గారు నాకు ఒకసారి చెప్పారు, నేను మహారాష్ట్రలో, బాంబేలో ఈ లేబర్ మూమెంట్స్, వర్కింగ్ క్లాస్ మూమెంట్స్ చేయడానికి నాకు స్పిరిట్ 69 ఉద్యమం అని చెప్పారు. జైలుకి వెళ్తే జైలు పలికింది. అలాంటి తెలంగాణ, ఒక పవన్ కళ్యాణ్ లాంటి సినిమా నటుడు, ఒక ఆంధ్ర డిప్యూటీ సీఎం వచ్చి ఒక 2000 మందితో మీటింగ్ పెట్టుకుంటే మా మిత్రులంతా గగ్గోలు చేస్తున్నారు కదా. మన ఇజ్జత్ తీయకండి, తెలంగాణ ఇజ్జత్. తెలంగాణ అనేది ప్రాణాన్ని సైతం ఇట్లా తీసిచ్చి పోరాటాలు చేసిన తెలంగాణ. నా చాకలి ఐలమ్మ, నా కొమరం భీము, నా దొడ్డి కొమరయ్య, తుపాకులతో వస్తున్న రజాకారులని ఒడిశలతోటి, కారపొడితోటి కొట్లాడిన వాళ్ళు. ఎవ్వరు కుట్రలు చేసినా తిప్పికొట్టే సోయి ఉంది. తెలంగాణ సోయికి వచ్చింది, బొడ్రాయి దగ్గర కూర్చుంది రాయి పట్టుకొని. మేము ప్రేమిస్తే ప్రాణం ఇస్తాం, మమ్మల్ని తొక్కాలని చూస్తే 100 అడుగుల మందు పాతరై పేలిన నేల ఇది. కాబట్టి తెలంగాణ అంశాన్ని, తెలంగాణ పవిత్రని ఇలాంటి చిల్లర లిల్లిపుట్టు విషయాలకు పరిమితం చేయండి. వాళ్ళు లిల్లిపుట్టో కాదో మాకు తెలియదు, కానీ మీరు చేస్తున్నవి చూస్తుంటే తెలంగాణ నిజమైన తెలంగాణ వదిలో రోత పుడుతుంది. మీరు మీ దందా కోసం, మీ స్వయప్రయోజనాల కోసం మీరు తెలంగాణను అడ్డం పెట్టుకుంటే నిలదీస్తాం, నిగ్గదీస్తాం, బరాబర్ నిజాలు బయట పెడతాం. అది తెలంగాణ నైజం. తెలంగాణ గురించి ఏమన్నా గట్టిగా మాట్లాడితే వీడు ఆంధ్రలోకి అమ్ముడు పోయిండు, లేకపోతే ఆంధ్రలో గురించి నిజం మాట్లాడితే వీడు తెలంగాణకు అమ్ముడు పోయిండు, తెలంగాణ గురించి కేసీఆర్కి వ్యతిరేకంగా మాట్లాడితే తెలంగాణ ద్రోహులు. అవన్నీ 12 ఏళ్ల క్రితం నడిచినాయి. ఇప్పుడు జెన్జీ కోరుకుంటుంది విద్యార్థులకి ఉద్యోగాలు కావాలి, నిరుద్యోగులకి ఉద్యోగాలు కావాలి. 50 లక్షల మంది నిరుద్యోగులు ఇలా జొమాటోలో, స్విగ్గీలో పిహెచ్డీలు అయిపోయి పాపం 1500కి 15,000 గిగ్ వర్కర్స్ కూడా జాబ్ దొరకట్లేదు, కాంపిటీషన్ ఎక్కువైంది. 35 లక్షల మంది TGPSCలో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అన్ఎంప్లాయ్మెంట్ రేటు గవర్నమెంట్ రికార్డ్స్ ప్రకారం హైయెస్ట్ ఇక్కడే ఉంది.